ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మన దేవుడు మేలు చేసేవాడు. ఈరోజు ఒక వాగ్దానాన్ని విందాము. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఈరోజు ఈ వాగ్దానం ఏం చెప్తుందంటే, యేసయ్య పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి మేలు చేశాడంట. మనం కూడా మన జీవితాల్లో మేలు చేయడానికి అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా అందరికి ఉపకారి. యెహోవా కనికరములు ఆయన సమస్త క్రియల యందు కనబడుతున్నాయని సెలవిస్తూ ఉంటుంది. అలాగే మన దేవుడు ఎంతైతే మేలు చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి మేలు చేసిన యేసయ్య, శత్రువులు సహితము మేలు చేసిన యేసయ్య నిన్ను కూడా మేలు చేయమని చెప్తున్నాడు. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఎవరైతే మేలు చేస్తారో వారి జీవితాంతము వారి కుటుంబంకే కానీ, వారి ఇంట్లో ఉన్న వారికే కానీ, వారి చుట్టుప్రక్కలకి వారికే కానీ మేలు అనేది వారు కూడా జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి మేలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఆస్తిపాస్తులు ఉన్నాయా అనేది మనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నాడు, హీఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్. కాబట్టి ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా మంచి కార్యాలు ఆ యొక్క పిల్లల తరం వరకు కూడా నిలిచి ఉంటాయంట. ఒక వ్యక్తి నీ కుటుంబంలో చాలా మంచి చేస్తున్నాడు అనుకోండి, పిల్లల తరం వరకు కూడా ఆ మంచి, ఆ మేలు వారిని విడిచిపెట్టి వెళ్ళదంట. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు చేసే మేలు దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ పిల్లల తరం వరకు దేవుడు కార్యం చేస్తాడు. కానీ చాలాసార్లు మనం మేలు చేయము, ఇతరులకు మేలు చేయము. ఇంకా చెప్పాలంటే ఇతరుల గురించి చాడీలు ఎక్కువ చెప్తాం, వారి గురించి మనం చెడ్డగా మాట్లాడి వస్తాం, వారిని పేరు పాటు చేసి మనం చేస్తాం. కానీ అలాంటి వారి జీవితము ఎవరినైతే నాశనం చేయాలనుకుంటున్నారో వారి జీవితం నాశనం అవుతుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మేలు చేయి, బీ గుడ్, బిహేవ్ గుడ్. మనము ఈ మోటో పెట్టుకొని మనం జీవించినట్లయితే ఈ దినమంతా కూడా ఎవరికి మేలు చేయాలి, ఏ విషయంలో నేను మేలు చేయాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవాది దేవుడు పరిశుద్ధాత్మను నీకు దయచేస్తాడు, నీకు అభిషేకము కలిగిస్తాడంట. యేసు ప్రభు ఒక దేవుడు, మరి ఆయన మేలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవసరమైంది. ఆయన మేలు చేయడానికి దేవుడే ఆయనకి తోడుగా ఉన్నాడని ఈ వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యం రాసింది కూడా ఎవరు అంటే పేతురు చెప్తా ఉంటున్నాడు. ఇదిగో యేసు ప్రభు నజరేయుడైన యేసయ్య అభిషేకింపబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు కనుక మేలు చేస్తూ సంచరిస్తూ ఉంటున్నాడు. అనేకులకు మేలు చేసిన దేవుడు ఈరోజు నీకు కూడా చేస్తాడు. అంతేకాదు నిన్ను కూడా అనేకులకు మేలు చేసేవారుగా ఉండమని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మేలు చేసే వాడవు నాయన ప్రభ, కీడును తొలగించి మేలు చేసేవాడు, కీడుని కూడా మేలుగా మార్చేవాడు నీవు ఈ రోజు నాయన ప్రభ. అయ్యా పరిశుద్ధాత్మ పూర్ణంతో అభిషేకముతో దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు అయ్యా నాయన ప్రభను స్వస్థతలు చేశావు. అయ్యా దెయ్యాలను ఎలగొట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటకు వెళ్ళి దేశాలు వెళ్ళి నాయన మేలు చేసిన దేవుడవు నాయన. మేము కూడా ఈ లోకంలో మేము నివాసం చేస్తున్నాం, మేము ఉంటున్నాం, మేము బ్రతుకుతున్నామంటే ఇంకా మా ద్వారా ఈ లోకానికి ఏదో మేలు చేయాలని మా యొక్క ఆయుష్ని పెంచుతున్నాం, ఆరోగ్యం మెరుగుపరుస్తున్నాం, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఇస్తున్నాం. ఇవి అన్నీ కూడా నాయన ఇంకొకరికి మేలు చేయాలని, ముఖ్యంగా అతి ముఖ్యంగా శత్రువులకు కూడా మేలు చేసే వారుగా మమ్మల్ని చేసి మా ఇంటిల్ల పాది, మా ఇంట్లో మా ద్వారా నాయన 10 కాలాల వరకు నీ దీవెన పొందుకునే వారుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి, మేలు చేద్దాము, లెట్ us డూ గుడ్, బిహేవ్ గుడ్. అలాగా మనం చేస్తూ ఉంటుండగా ఖచ్చితంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అంతేకాదు ఆ మేలు చేయడానికి కూడా దేవుని అభిషేకం కావాలంట. ఈరోజు ప్రార్థన చేసిన మీరు దేవుని అభిషేకముతో మీరు మేలు చేయబోతున్నారు. సో మే గాడ్ బ్లెస్ యూ అండి. హ్యావ్ అ గుడ్ డే. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.